కథ రాసుకున్నాక నేను నివేద థామస్ గారు ఒక్కరికే చెప్పాను కదా, అండ్ ఆవిడ సరే అన్నారు. ఇంకేమీ ఆలోచించలేదు, ఇంకా మరో ఆప్షన్ అంటే ఏం ఆలోచించలేదు. అక్కడతో ఆగిపోయింది అంతే. జేజ అనే వర్డ్ విని ఎన్నాళ్ళైందో, జేజీ జేజ అనే వర్డ్. అది తిరుపతిలోనే అప్పకి చాలా వాడతారండి, ఇప్పటికీ వాడతారు. అలా చాలా పదాలు ఉన్నాయండి మన సినిమాలో. జేజీ అవ్వచ్చు, తులవనాయాల అవ్వచ్చు, మిడిమాలంగా అవ్వచ్చు, మట్టసంగా అవ్వచ్చు, ఇలా భిన్నా వచ్చేసిన అంటాడు, తిరుమలంతా తారాడిన అంటాడు. ఇలా చాలా పదాలు ఆ ప్రాంతంలో, ఇంకా మేము వాడిన దాంట్లో 70% యాక్చువల్లీ ఆ ప్రాంతంలో వాడుకలో ఉన్నాయి, 30% యాక్చువల్లీ ఆ ప్రాంతంలో కూడా వాడుకలో లేవు. ఇందాక థామస్ గారు అన్నారు 15, అక్కడ 15 అని వాళ్ళే అంటారు. యాక్చువల్లీ ఆ ప్రాంతంలో ఉన్న వాళ్ళకి తెలుస్తాయి, అంటే 40 దాటిన వాళ్ళకి తెలుస్తాయి. ఇంటెన్షనల్గా అలా చాలా పెట్టామన్నమాట. రైట్. అంటే దిస్ కమ్స్ ఫ్రమ్ సిరివెన్నెల గారి యొక్క ఆలోచన దృక్పథం నుంచి. అంటే సిరివెన్నెల గారు ఎప్పుడు అనేవారు ఏంటంటే, పాట అర్థం అవ్వాల్సిన అవసరం లేదు, మనకి అర్థం అవ్వాల్సిన అవసరమే లేదు, మనం దాన్ని ఫీల్ అవ్వగలిగితే చాలు. మనకి అర్థం చేసుకోవాలి, ప్రతి పదాన్ని మనం గుర్తించాలి, మనకి మీనింగ్ మనం ఫీల్ అవ్వగలిగితే చాలు. అండ్ సిరివెన్నెల గారి పాటలు అవ్వచ్చు, ఆయన చాలా బలంగా నమ్ముతారు అది. అందుకని ఆయన రాసిన పదాలు చాలా మంది మీనింగ్ తెలియకపోయినా, లేకపోతే అర్థం అవ్వకపోయినా కూడా గురువుగారు ఎప్పుడు జంకేవారు కాదనమాట. అసలు జంకర్ ఆయన. ఏకిమేడ అనే పదం రాయడానికి ఆయన జంకరు ఉదాహరణకి. సో అలా నేను కానీ నా రైటర్ కానీ, ఓకే ఇప్పుడు వాడుకలో లేదా, సరే రాద్దాం, వాడుకలోకి వస్తుందేమో చూద్దాం, నైస్ ఫీలింగ్ అయితే అర్థమైపోద్ది. ఇప్పుడు మొలాజే లేదో అని తిరుపతి వాళ్ళు అంటున్నారు, లేదో నాకు తెలియదు నిజంగా. ఎంతమంది వాడుతున్నారు మొలాజే లేదు. సో విషయం ఏంటంటే ట్రై చేద్దాం. ఆ పిల్లలు ఎక్కడ వాళ్ళు సార్ భలే చేశారు అసలు. అదే చాలా పెద్ద కదండి అది. ప్లీజ్. ఆ పిల్లలు భిన్న ప్రాంతాల నుంచి, కొంతమంది తిరుపతి పిల్లలు ఉన్నారు, కొంతమంది కడప నుంచి ఉన్నారు, కొంతమంది వైజాగ్ నుంచి ఉన్నారు, కొంతమంది హైదరాబాద్ నుంచి ఉన్నారు. సో మేము ఇంచుమించు ఒక 1500 మందిని ఆడిషన్ చేసాం. ఆ అమ్మాయి కూడా భలే క్యూట్ గా ఉంది అసలు. కిరణ్మయ్య ఆ అమ్మాయి, ప్రిన్సిపల్ మనవరాలు అనన్య ఆ అమ్మాయి పేరు. రైట్. ఆ అమ్మాయి ఈ పాత్రలోకి రావడానికి పుష్పా భాస్కర్ గారు కారణం, ఆవిడకి థ్యాంక్స్ చెప్పాలి. నాకు చాలా మంచి ఫ్రెండ్ అండి పుష్పా భాస్కర్ గారు, ఆవిడే కారణం. ఓకే. సో ఆవిడకి చాలా థ్యాంక్స్ చెప్పాలి. సో మేము ఒక ఇంచుమించు ఒక 1500 మంది పిల్లలను ఆడిషన్ చేసామండి. ఈ యొక్క మన మెయిన్ కిడ్స్ అనే కాదు, అంటే మెయిన్ పిల్లడు కూడా సూపర్ గా చేశాడు వాడు, అరుణ్ వాడు వైజాగ్ అబ్బాయి. ఆ పిల్లలు కూడా ఆడిషన్ చేసేది. ఎవ్రీబడి డైలాగ్ ఉన్నా లేకపోయినా ఎవ్రీ కిడ్ ఈజ్ ఆడిషన్. రైట్. మీరు ఇప్పుడు ఏదైతే ఒక 60 మంది పిల్లలు చూస్తున్నారో అందులో జూనియర్స్ ఎవరు లేరు. రైట్. ఎవ్రీ కిడ్ ఈజ్ ఏ ట్రైన్డ్ ఆర్టిస్ట్. నేను ఇండస్ట్రీకి కానీ లేకపోతే మొత్తం సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీకి చెప్తున్నా, మీరు ఆ 60 మంది పిల్లల్లో డైలాగ్ ఉన్నా లేకపోయినా మీరు ఎవరిని కాస్ట్ చేసుకున్నా వాళ్ళు మిమ్మల్ని డిసప్పాయింట్ చేయరు అస్సలు. ఎందుకంటే ఒక 1500 మంది కిడ్స్ నుంచి we selected the 60 kids, 5th class and 6th class. వాళ్ళని మేము ఒక ఆల్మోస్ట్ we gave యాక్టింగ్ ట్రైనింగ్ ఇచ్చి ఎవ్రీబడి ఆర్ ఫ్రమ్ స్క్రాచ్, ఆల్మోస్ట్ ఎవ్రీబడి ఆర్ ఫ్రమ్ స్క్రాచ్. ఈ రాజా ప్రజ్వల్ ఎవరైతే క్లాస్ మానిటర్ క్యారెక్టర్ చేశాడో వాడు తప్ప, ఎంతో కొంత వాడికే కొంచెం కెమెరా అనుభవం ఉంది, వాడు తప్ప మిగతా వాళ్ళందరూ వి స్టార్టెడ్ ఫ్రమ్ స్క్రాచ్. అభయ్ అనే ఆ తమ్ముడు క్యారెక్టర్ కొంచెం సీరియస్ లో కనిపించాడు, కానీ ఎవరికి సినిమా అనుభవం లేదన్నమాట, హౌ సినిమా వర్క్స్ అన్నది తెలియదు. సో మేమందరికీ వి స్టార్టెడ్ ట్రైనింగ్, యాక్టింగ్ ట్రైనింగ్, వర్క్ షాప్స్, ప్రాపర్లీ ట్రైన్డ్. అందరికి ఆ 60 మందికి కథ తెలుసు, 60 మందికి ఒక బిహేవియర్ ప్యాటర్న్ ఉంటుంది. ఓకే, ఆ సినిమాలో ఆ నిద్రపోయేవాడు అవ్వచ్చు, ఓకే ఫ్రంట్లో రాజా ప్రజ్వల్ పక్కన కూర్చుని ఒక అబ్బాయి ఉంటాడు వాడవ్వచ్చు, అందరికి ఒక బిహేవియర్ ప్యాటర్న్ ఉంటుంది. అండ్ ఎవ్రీబడి ఈజ్ ఆడిషన్ అండ్ ఎవ్రీబడి ఈజ్ ట్రైన్డ్. కిడ్స్తో బాగా చేయించారు అంటా ఉంటే బాగా చేయడం వాళ్ళ గొప్పతనం, మనం చేయించడానికి ఏం లేదు అసలు. ఓకే, ఓన్లీ థింగ్ వీ హ్యావ్ టు మేక్ దెమ్ ప్రిపేర్డ్ అంతే. వీ డిడ్ ఇట్ ఆన్ సింగ్ సౌండ్ కదా, సో సింగ్ సౌండ్ అండ్ షార్ట్ డివిజన్. సో ప్రాపర్ షార్ట్ డివిజన్ చేసుకుని వెళ్ళాం. సో వాట్ మీ అండ్ నిక్కీ డిడ్ వాజ్ ప్రాపర్ ప్రెప్ చేసాం. నికేత్ ప్రెప్ చేసాక ఆ షార్ట్స్ నేను దృష్టిలో పెట్టుకుని వర్క్ షాప్లో నేను కెమెరా అలాగే పెట్టేవాడిని, ఈ సోనీ A7S2 కానీ ఏదైనా. ఓకే, మనం వర్క్ షాప్లో వాళ్ళ కెమెరా ఫియర్ పోవాలని చెప్పి కెమెరా అవే యాంగిల్స్లో పెట్టేవాళ్ళం అన్నమాట. వాళ్ళు నిజం షూట్కి వచ్చేసరికి కెమెరా పెద్దగా అయింది, చుట్టుపక్కల ఈ లైట్లు వచ్చే తప్ప మిగతాదంతా సేమ్. కరెక్ట్.
వాళ్ళకి అలవాటు యూస్ టు అయిపోయింది. వాళ్ళకి అలవాటు అయిపోయింది అనమాట. సో దట్ వర్క్డ్. అండ్ ఫస్ట్ 2-3 డేస్ మేము స్కూల్తో స్టార్ట్ చేసాం. దర్శి వచ్చినప్పటికి కిడ్స్ వర్ సో ప్రిపేర్డ్. దర్శి స్టార్టెడ్ ఫీలింగ్ ఇస్ అండర్ ప్రిపేర్డ్. ఓకే బావా నేను కొంచెం ప్రిపేర్ అవ్వాలి బావా, వీళ్ళంతా ఎంత ప్రిపేర్డ్గా ఉంటుంటే ఏం చేసావు వీళ్ళందరినీ అంటే ఏదో నవ్వేసి ఊరుకున్నా. బట్ ఇట్ వర్క్డ్ ఇన్ ఫేవర్. ఓకే. అండ్ ఒక రకంగా చెప్పాలంటే ఆర్టిస్టులు చెప్తూ ఉంటారు కదా, వాళ్ళలో బెస్ట్ రావాలంటే ఆపోజిట్ ఆర్టిస్ట్ కూడా చాలా బెస్ట్గా పర్ఫామ్ చేయాలి. దిస్ కిడ్స్ హ్యావ్ మోటివేటెడ్ దర్శి టు అప్ హిస్ గేమ్ టు నెక్స్ట్ లెవెల్. ఎక్సలెంట్. అసలు ఆ పిల్లల మధ్యలో ఉండే ఫ్రెండ్షిప్, వాళ్ళిద్దరు దూరంగా వెళ్ళిపోతే నిజంగా ఏమన్నా ఉందా బాధ అసలు. కూర్చుని వాళ్ళందరూ బాధపడ్డారు, అరే పాప మీరు వెళ్ళిపోయాడే అని చెప్పని. మళ్ళీ సర్ప్రైజింగ్ ఈయన దగ్గర నుండి తీసుకురావడం లాస్ట్లో. అసలు ఫ్రెండ్షిప్కి వాళ్ళకి చాలా ఇది ఉంటుంది నిజంగానే. అంటే ప్రతిదీ కూడా అంటే నేను నా రియల్ లైఫ్కి లింకప్ చేసినవి చాలా వరకు ఉన్నాయి మీ సినిమాలో. టు బి ఫ్రాంక్, అమ్మాయి 4th క్లాస్లో ఉన్నప్పుడు వాళ్ళ ఫ్రెండ్స్తో ఏదో కొట్లాడింది, పెన్సిల్ విరిగిపోయిందని ఎవరు తీశారు అని చెప్పని కొట్లాడేసింది. దీంతో ఎవరు మాట్లాడలేదు ఒక్క 2 రోజులు. మాట్లాడకపోతే స్కూల్ వెళ్ళంటుంది నెక్స్ట్ డే మార్నింగ్. నెక్స్ట్ నేను వెళ్ళను స్కూల్కి అని. ఎందుకు ఏంటి అని అంటే ఫ్రెండ్స్ ఎవరు నాతో మాట్లాడట్లేదని ఏడుపు. సో నేను వాళ్ళ ఫ్రెండ్స్ అందరికీ ఫోన్ చేసి ఇంటికి పిలిపిస్తే నిన్న దానికి అది గుర్తు చేస్తే అంటుంది, నువ్వు ఏంటి అదో ట్రామా, అది నువ్వు పిలుస్తావా వాళ్ళు మా ఫ్రెండ్స్ని, నేను ఏడిచినంత మాత్రం నువ్వు ఎలా పిలుస్తావు, నువ్వు పిలవకూడదు అలాగా, నీకు కూడా మెచ్యూరిటీ లేదు, అందులో థామస్ కున్నంత మెచ్యూరిటీ నీకు లేదమ్మా అనేసింది నేను మా అమ్మ. చివరికి మీ సినిమా ఇంట్లో ఉన్న వాళ్ళందరినీ అంత చక్కగా కదిలిచ్చిందండి, అద్భుతంగా కదిలిచ్చింది, మామూలు కాదు. వన్ థింగ్ ఐ కెన్ సే వ్యూవర్స్ అందరికీ కూడా ఏంటంటే, ఎంతో అద్భుతమైన ఎమోషన్స్ ఉన్న 35 అని ఈ మూవీ చిన్న కథ కాదు. ఆయన హీరో కూడా మాట్లాడితే ఎండింగ్లో ఇది చిన్న కథ కాదు అంటూ ఉంటాడు. అది గుర్తులేదు నాకు అసలు, 35 అనేది గుర్తుంది. బట్ సో నైస్ మూవీ రియలీ. చూసి కింద కమెంట్ సెక్షన్లో నేను చెప్పింది కరెక్టా కాదా అనేది మీరు కూడా కమెంట్ చేసి చెప్పండి. డైరెక్టర్ గారు, ఈ సందర్భంగా ప్రేక్షకులందరికీ సినిమా గురించి మీరు ఏం చెప్తారు? నేను చెప్పేదంతా తెరమే చెప్పేశానండి. సో మీరు థియేటర్కి వెళ్ళి సినిమా చూసి నాకు చెప్పండి, నేను మీ అందరూ ఏం చెప్తారని వెయిట్ చేస్తున్నాను. ప్రేక్షకులందరూ ఎవరు చెప్పినా నేను చెప్పినట్టే చెప్తారు. యూ హ్యావ్ క్రియేటెడ్ ఏ గ్రేట్ మూవీ సార్, రియల్లీ అద్భుతమైన సినిమా. ఫ్యామిలీ అంతా కలిసి చక్కగా హాయిగా ఇది కదా ఫ్యామిలీ అని అనిపించేంత గొప్ప సినిమా తీసినందుకు నిజంగా ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైమ్ ఫస్ట్ ఆఫ్ ఆల్. ఖాళీగా నెక్స్ట్ మూవీ ఏదో లైనప్ అయింది అని విన్నానండి. ఏ జోనర్లో ఉండే అవకాశం ఉంది? చెప్తానండి, ఇది కొంచెం టచ్లో ఉంటుంది. మరి ఇప్పుడే చెప్పేస్తే మరో ఇంటర్వ్యూ మీరు చేయరేమో. పోనీ అట్లీస్ట్ జోనర్ ఒక్కటి చెప్పండి, అట్లీస్ట్ అవుట్ ఆఫ్ మై క్యూరియాసిటీ. చెప్తానండి, ఇది క్యూరియాసిటీ మీద బాగానే ఉంది కానీ రాసాక జానర్ ఫిక్స్ చేసి రాస్తున్నాను ఇప్పుడు. ఇట్స్ హ్యాపెనింగ్, ఇట్స్ ప్రామిసింగ్ ప్రాజెక్ట్, బాగుంటుంది అంతవరకు చెప్పగలను. డెఫినెట్గా నమ్మకం ఉంది సార్, ఇంత మంచి ఎమోషన్స్ ఉన్న సినిమా తీసినప్పుడు డెఫినెట్గా మీ నెక్స్ట్ మూవీ ఇంతకన్నా సూపర్ డూపర్ హిట్ అవ్వాలి. ఏమంటారు, ప్రజలందరూ కూడా చూసి డెఫినెట్గా వాళ్ళ ఒపీనియన్ ఖచ్చితంగా చెప్తారు. దట్స్ వెరీ రిక్వైర్డ్ అండి. అందరూ థియేటర్కి వచ్చి చూడండి. నేను ప్రతి దగ్గర చెప్తున్నాను, చాలా రోజుల తర్వాత మీ పిల్లల చెవులు ముయ్యక్కర్లేదు, మీ పిల్లల కళ్ళు ముయ్యక్కర్లేదు, ఓకే అందరూ వచ్చి చూడొచ్చు. ఎక్కడ మా సినిమాలో యాక్చువల్లీ ఒక స్మోకింగ్ సీన్ కూడా లేదు, స్మోకింగ్ యాడ్ కూడా రాదు. ఇట్స్ లైక్ ఎ క్లీన్ ఫిలిం, యు కమ్ వాచ్. అండ్ ముఖ్యంగా మా రాయలసీమ ప్రాంత ప్రజల తరపున మాట్లాడాలంటే, రాయలసీమ ప్రాంతం నుంచి వచ్చిన ఫస్ట్ ఫ్యామిలీ డ్రామా అని చెప్పచ్చు. మాకు కుటుంబాలు ఉంటాయి, మాకు కన్నీళ్ళు ఉంటాయి, మాకు కష్టాలు ఉంటాయి. అందరూ కత్తులు, బాంబులు, రక్తపాతాలు చేస్తారు మా ప్రాంతాన్ని. సో ఒకసారి వస్తే మా తిరుపతి ప్రజల తరపున అద్భుతం, ఆంధ్ర తెలంగాణ మొత్తం ఆనందిస్తారు. శుభం భూయాత్. థ్యాంక్ యూ సో మచ్ సార్.